అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. విజయవాడలో తాజాగా జరిగిన కిడ్నాప్ వ్యవహారం ఘటన తీవ్ర కలకలంగా మారింది. కొందరు గుర్తు తెలియని దుండగులు కాలేజ్ ప్రిన్సిపల్ ను కిడ్నాప్ చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టిన కొన్ని నిమిషాలకే కిడ్నాపర్లు అతన్ని విడిచి పరారయ్యారు. ఇంతకు ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుక ఏం జరిగింది? ఎందుకు కిడ్నాప్ చేశారు? శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి బందర్ రోడ్డు వెళ్లాడు. అప్పటికే కాపు కాచుకొని కూర్చున్న కొందరు గుర్తు తెలియని దుండగులు ఓ మాల్ వద్ద శ్రీనివాస్ ను బలవంతంగా ఓ కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. అనంతరం అతన్ని ఓ చోటుకి తీసుకెళ్లారు. ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వెంటనే సత్యనారాయణపురం పోలీసులను ఆశ్రయించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే భయంతో ఆ కిడ్నాపర్లు ప్రిన్సిపల్ ను విడిచి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ శ్రీనివాస్ జరిగిందంతా వివరించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి 8:30 సమయంలో నన్ను కిడ్నాప్ చేశారని పోలీసులు గాలిస్తున్న సమాచారం తెలియటంతో నన్ను విడిచిపెట్టి పరారయ్యారని తెలిపాడు. ఈ కిడ్నాప్ కు కారణం కాలేజీ వ్యవహారం అయ్యుండొచ్చు అంటూ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ అనుమానిస్తున్నారు. కాగా ఈ కిడ్నాప్ ఘటనపై సత్యనారాయణపురం పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ప్రిన్సిపల్ కిడ్నాప్ కు కాలేజీ వ్యవహారమే కారణమా లేదంటే మరేదైనా కారణం అయ్యుండొచ్చా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ప్రిన్సిపల్ శ్రీనివాస్ కిడ్నాప్ కి గురవటం అనేది స్థానికంగా కలకలంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.